హాయ్ అండి. హాయ్ మీ అండి. పేరండి? రమణారావు చింతల ఎక్కడి నుండి? ఫ్రమ్ విశాఖపట్నం. ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయండి? ఇంకా 40 రోజులు అయిందమ్మా. ప్రస్తుతానికేమి మా విశాఖపట్నం ప్రాంతం లేకపోతే ఉత్తరాంధ్ర విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళానికి సంబంధించి మేమంతా పర్వాలేదమ్మా, పీస్ఫుల్గానే ఉన్నాము. గత ప్రభుత్వంలో మహిళలపై దాడులు, డ్రగ్స్ అలా గంజాయి అన్నీ ఉండేవి కదా! వ్యాపారం చేసేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చాక కొంచెం కొంచెంగా అరికడుతున్నారు కదా! దాని మీద మీ 100% అభిప్రాయం? అండి. ఆ విషయంలో మా ప్రాంతంలో విశాఖపట్నం నేను ఉండే ప్రాంతంలో కూడా గంజాయి కుర్రోళ్ళు, గంజాయి మత్తుకు బానిసైన గంజాయి సేవించిన పిల్లల్ని అధికంగా చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ కట్టడి చేసే ప్రయత్నంలో ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఉందని మా కళ్ళ ఎదుట మేము చూస్తున్నది. గత ప్రభుత్వంలో రాజకీయ హత్యలు జరిగాయి కదా! కానీ జగన్ గారు ఇప్పుడు లా ఆర్డర్ సరిగ్గా లేదు. నేను ఢిల్లీ ఎళ్లి మాట్లాడతాను, ధర్నా చేస్తా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అది రాజ్యాంగం ఇచ్చిన హక్కండి. వాళ్ళు ఎవరు ఏదైనా చేయొచ్చు. గత ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో నేను ఒకడిని. దాన్ని సక్రమైన పద్ధతుల్లో ప్రజలకి ఉపయోగపడలేదు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున తీర్పు ఇచ్చారు. అంతకంటే పెద్ద ఉదాహరణలు లేకపోతే ఇంకేదో ఎవరో మేము చెప్పామని కాదు. 100% ఆ రోజుల్లో ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. సద్వినియోగం చేసుకోకపోవటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని నేను పర్సనల్ నా ఒపీనియన్. గత ప్రభుత్వంలో ప్రజలు బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ లేదు కదా! ఈ ప్రభుత్వం వచ్చాక బయటకు వచ్చి మాట్లాడి ఖచ్చితంగా లేదు. ప్రశ్నిస్తున్నారు కదా! దాని మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగా గత ప్రభుత్వం సమయంలో మేము ఎదుర్కొన్న సమస్యలు వాళ్ళకి హెల్ప్ చేసి కూడా మా బాధలు చెప్పుకోవడానికి కూడా అవకాశం అయితే ఖచ్చితంగా లేదండి. 100%. మళ్ళీ ఎందుకంటే చెప్తే ఎవరికి ఏం జరుగుతుందో అని ఒక భయోత్పాతం అన్నది ఇంటర్నల్ ఫీల్. మాలాంటి వాళ్ళం ఓపెన్ అయ్యాము. దానికి తగిన బాధలు మేము అనిపిస్తూనే ఉన్నాం స్టిల్ ఇప్పటికి కూడా. మళ్ళీ జగన్ గారు రాజకీయాల్లోకి వస్తారంటారా? దాన్ని మనం ఆయన ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. ఆయన ఇప్పటికి కూడా పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ బిలో 40% ఆర్ 40% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ. మనము అట్లా అనాలిసిస్ చేయలేము. ఆయన ఎందుకు రారు అని మేము అనట్లేదు, రాకూడదని కూడా మేము అనుకోవట్లేదు. ఉండాలి, ప్రతిపక్ష హోదాలో ఉన్న వస్తుందా లేదన్నది నాకు తెలియదు. కానీ అది రాజ్యాంగం ఏ రకంగా లేకపోతే ఇక్కడ ఉన్న సభాపతి మీద ఆధారపడి ఉంటుంది ఇన్ మై నాలెడ్జ్. ఏదేమైనా ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీలో ఉండి పోరాడితే ప్రజల్లో ఈరోజు కాకపోతే రేపు ప్రజలు అన్నది అప్పుడు 151 స్థానం వైసీపీకి ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలు ఇచ్చారంటే కారణం వాళ్ళు ఫైట్ చేశారు. మీరు కూడా ప్రజల్లో ఉండి ఫైట్ చేయండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? చంద్రశేఖర్ అండి. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయండి. అంతకంటే ఇప్పుడు చాలా బాగున్నాయి. ప్రజలు ప్రశాంతం బతుకుతున్నారు. ఆ సమస్యల నుంచి బయటపడిపోయి అబ్బా దేవుడు రాక్షసుడు పోయినాడు, మంచి మంచి దేవుడు వచ్చాడని చెప్పి అందరూ ఆ రకంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలకి మాట్లాడే హక్కు లేదు, స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదు కదా! ఈ ప్రభుత్వం వచ్చాక మాట్లాడగలుగుతున్నారు, ప్రాథమిక హక్కులు వాళ్ళ హక్కుల్ని చెప్పుకుంటున్నారు కదా! దాని మీద మీ అభిప్రాయం? బాగుందండి. ప్రాథమిక హక్కులు ఇప్పుడు అమలు జరుగుతాయి. దాని ప్రకారం అందరూ హ్యాపీగా పని చేసుకోవచ్చు. టెన్షన్ పడక్కర్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు భయపడవసరం. ఇప్పుడు పోలీసు వ్యవస్థలు బాగానే పనిచేస్తుంది, న్యాయంగా పనిచేస్తుంది. గతంతో పోల్చుకుంటే చాలా బాగుంది ఇప్పుడు. గత ప్రభుత్వంలో చాలా రాజకీయ హత్యలు జరిగాయి కదా! ఈ ప్రభుత్వంలో ఈ లా ఆర్డర్ సరిగ్గా లేదు, నేను ధర్నా చేస్తాను ఢిల్లీకి వెళ్ళని జగన్ గారు అంటున్నారు. దాని మీద మీ ఆయన అభిప్రాయం? స్వార్థం కోసం చేస్తున్నాడు. అవన్నీ ఆయన స్వార్థం కోసం చేస్తున్నాడు. రాజకీయం కోసం, ప్రజల కోసం కాదు. ప్రజల కోసం పాటుపడే వ్యక్తి అయితే గతంలో చేయొచ్చు ఈ పనులన్నీ. ఇప్పుడేందో ఆయన స్వార్థం కోసం వెళ్తుండే, ఆయన ఉనికి కోసం, రాజకీయ ఉనికి కోసం చేస్తున్నాడు తప్ప కావాల్సిన చేయట్లేదు. వాస్తవానికి అయితే ఇప్పుడు బాగుంది ప్రజెంట్. లా అండ్ ఆర్డర్, పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎటువంటి ఇబ్బంది ఉండవు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. వర్షాలు బాగుపడ్డాయి, రైతులు బాగా పంటలు వేసుకుంటున్నారు, ఇబ్బంది లేదు. గత ప్రభుత్వంలో మహిళలపై దాడులు, ఈ డ్రగ్స్, ఈ గంజాయి బాగా సప్లై అయ్యాయి కదా! ఈ ప్రస్తుతం ఈ బాబు గారు వచ్చిన తర్వాత అన్ని ఒక్కోటిగా అరికడుతున్నారు కదా! దాని మీద మీ అభిప్రాయం? దాని ప్రకారమే 25 జిల్లాల ఎస్పీలు మంచి మంచి కుర్రోళ్ళని వేశాడు. లా అండ్ ఆర్డర్ ఎటువంటి రాజీ పడక్కర్లేదు. అటు సచివాలయంలో కూడా చెప్పాడు నా అసెంబ్లీ సమావేశాల్లో కూడా, మీరు నాయకులు ఎప్పుడు లా అండ్ ఆర్డర్కి అడ్డం రాకూడదు, ఇసుక విషయంలో కూడా మీరేమి ఇన్వాల్వ్ కాకూడదు, అన్నీ వాళ్ళ ప్రకారం చేస్తారు. వాళ్ళ అధికారులకు పూర్తిగా స్వేచ్ఛనివ్వండి, మీరు ఇన్వాల్వ్ ఇబ్బంది పెట్టదని చెప్పాడు. దాని ప్రకారం నడుస్తామని వ్యవస్థ, ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. మీ పేరేంటండి? నా పేరు కృష్ణారెడ్డి, అనంతపురం డిస్టిక్. ఇప్పుడు గత ప్రభుత్వం కంటే శాంతి భద్రతలు ఈ ప్రభుత్వంలో ఎలా అనిపిస్తున్నాయి మీకు? ప్రభుత్వంలో రావణ కష్టం ఎదుర్కొన్న ప్రజలకు తెలుసు, ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుసు. అనేక విధాలుగా ప్రజలను హింస పెట్టిన జగన్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలే ఆయనకి 2 నామాలు దిద్ది
11 సీట్లు ఇచ్చారు. ప్రజలు బాక్సులు బద్దలు కొట్టి అతన్ని తిరిగి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అలాంటి వ్యక్తులకి, అరాచక చేసే వ్యక్తులకి స్థానం ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో చాలా మహిళలపై దాడులు, గంజాయి ఇలాంటి సప్లై ఎక్కువ ఉండేది కదా. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కోటి అరికడుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. వీటిపైన హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, అలాగే డీజీపీ బాగా తిరుమలరావు గారని బాగా గట్టిగా చర్యలు తీసుకునేకి వాళ్ళు చేపడుతున్నారు. ప్రభుత్వం చంద్రబాబు గారు కఠినంగా వివరిస్తున్నారు. ఇట్లాంటి విషయాల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ ముందుగా ఈ గంజాయి వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో ముందు దాదాపు 5 సంవత్సరాల్లో ఉన్న ఈ పరిపాలనలో గంజాయికి అలవాటు పడిన వారిని ఎవరైతే ముఠా ఉంటుందో వారిని అరెస్ట్ చేయడానికి, అలాగే వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ప్రభుత్వం వెనకం చేయడం లేదు. గత ప్రభుత్వంలో ప్రజలకు బయటకు వచ్చి స్వేచ్ఛగా ఉండే హక్కు లేదు కదా. ఇప్పుడు వాళ్ళే ఈ ప్రభుత్వంలో బయటకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోగలుగుతున్నారు కదా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వంలో ప్రజలు పరదాలు కట్టుకుని ఆయన తిరిగితే ప్రజలకు అవకాశం లేకుండా ప్రజలను కూడా ఆయన చుట్టుపక్కల రానియకుండా ఇంటికి కంచుకోటలు కట్టుకున్నాడు. ఆ కంచుకోటలు కట్టుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇప్పుడు ఆయన ఓటు ద్వారా అతన్ని ఇంటికి పంపించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడం వల్ల ఆయన ఇప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి అన్ని రంగాల్లో ఇప్పుడు చూస్తాను అసెంబ్లీ ప్రాంతంలో మొత్తం ప్రజలే సందర్శించడానికి వచ్చినారు. గతంలో అలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు చూస్తా అంటే ప్రతి ఒక్కరూ ప్రజలు పబ్లిక్ సందర్శించడానికి రావడం చూస్తా అంటే ఇది చాలా పండగ వాతావరణం మాదిరిగా ఉంది. ఇలాంటి సెషన్స్ ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశంతో గత ప్రభుత్వంలో చాలా రాజకీయ హత్యలు జరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చాక లా ఆర్డర్ సరిగ్గా లేదు, నేను ధర్నా చేస్తాను ఢిల్లీ అని జగన్ గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? గత ప్రభుత్వంలో దుర్మార్గాలు, హత్యలు జరిగినన్ని ఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. అంత సొంత బాబాయినే హత్య విషయంలో అతను పోరాడలేకపోయారు. మరి ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయని చెప్పడం ఆయన దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టుంది. ఆయనకి ఏం కనపడుతుందో ఏమో కానీ రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలు క్షీణించింది లేదు. అతను క్షీణిస్తే ఓపెన్గా బయటపెట్టమనండి. ఆ ఓపెన్గా బయటపెట్టలేక ఇక్కడ చేర్చి ఢిల్లీలో ధర్నా చేస్తాను నేనంటే నువ్వు ఏదో క్వశ్చన్స్ అసెంబ్లీలో అడగాలి కానీ ప్రతిపక్షం హోదా లేకపోయినా నువ్వు కూర్చొని క్వశ్చనింగ్ అయినా వేయాలి కదా. ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? నువ్వు ప్రజల తరపున నువ్వు గెలిచి చెప్పుకోకుండా ఢిల్లీలో ధర్నా చేస్తే గతంలో మీ చెల్లెలే చెప్పింది, షర్మిల గారే, మీ వివేకానంద రెడ్డిని హత్య చేసినప్పుడు నువ్వు వచ్చి ధర్నా చేసావా అని అలా చెప్పడం ఆమె చెప్పడం కరెక్టే కదా. ఆ విధంగా జగన్ గారు సరిగా పరిపాలన చేయక అరాచకాలని ప్రజలు ఖండించి ఆయన్ని ఓడించారని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎన్ వెంకటేశ్వరు. ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపూర్ నుంచి వచ్చాను. నేను దివ్యాంగ అధ్యక్షుడిని. ఇక్కడ సెక్రటరియట్లో సెక్షన్లో పని ఉండడం వల్ల రావడం జరిగింది. గత ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు, డ్రగ్స్ ఇలాంటివి ఎక్కువ సప్లై అయ్యాయి కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కోటిగా అరికడుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. గత ప్రభుత్వంలో కేవలం ఒక మహిళలకే కాదు, ఏ వ్యవస్థలకు కానీ ఏ వ్యక్తులకు కానీ స్వేచ్ఛ అనేటువంటిది లేదు. ప్రతి చోట నిర్బంధాలతో 5 సంవత్సరాలు గడపాల్సి వచ్చింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత స్వేచ్ఛగా మహిళల పట్ల కానీ ఈ డ్రగ్స్ విషయంలో అయితే మన హోమ్ మినిస్టర్ గారు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకా కొంత తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి పూర్తిగా డ్రగ్స్ను నిర్మూలిస్తామని చెప్పేసి ఆమె అన్నారు. కాబట్టి మేము దానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడుతుందనేటువంటి నమ్మకం ప్రజల్లో ఎక్కువగా ఉంది. మరి ఆ దిశగానే ఉంటుందని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో శాంతి భద్రతల కంటే ఈ ప్రభుత్వం వచ్చాక కొంచెం మెరుగ్గా ఉన్నాయి అంటున్నారు, అది నిజమంటారా? ఖచ్చితంగా అండి. సామాన్యులు కూడా స్వేచ్ఛగా బయట తిరగలుగుతున్నాడు, తన అభిప్రాయాన్ని బయటకు చెప్పగలుగుతున్నాడంటే
ఆ నిర్బంధాలు ఆ కక్ష సాధింపు చర్యలు లేవు కాబట్టే అందరూ స్వేచ్ఛగా బయటకు వస్తున్నారు. తమ అభిప్రాయాలు ప్రజాప్రతినిధుల దగ్గర కానీ తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి చోట వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రజలు బయటకు వచ్చి మాట్లాడడం కూడా కష్టంగా ఉండేది కదా. ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు స్వేచ్ఛగా బయట తిరగగలుగుతున్నారు కదా, వాళ్ళ హక్కులు చెప్పుకోగలుగుతున్నారు. సో మీకు ఏమనిపిస్తుంది ఇలాగా చేయడం? అంటే గత ప్రభుత్వం ఆ, అడుగడుగున ఆంక్షలు పెట్టడం వల్ల తమకు అన్యాయం జరిగినా కూడా ఆ అన్యాయాన్ని ఎవరి దగ్గర చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. కేవలం మీడియా పక్షాన కానీ లేదా సోషల్ మీడియాలో కానీ తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేసినా కూడా వాళ్ళని కక్ష సాధింపు చేసి వాళ్ళని కేసులు పెట్టి లోపల వేయించేటువంటి సంస్కృతి ఆ రోజుల్లో నడిచింది. ఈ రోజుల్లో అయితే అటువంటివి ఏమీ కాలేదు. మరి ఈ ప్రభుత్వం శాంతి భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.